నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు దాచేపల్లి దేవేందర్ గుప్తా, ప్రముఖ తెలంగాణ రచయిత, బీఆర్ఎస్ సీనియర్ నేత. అయినా సరే తెలంగాణ ప్రజాకవిగా మన బర్రెలెక్క కోసము 110 పాటలు రాయడం జరిగింది. అందులో 1-2 పాటలు ఆడియో రికార్డింగు, ఆ లాంచింగ్ కూడా చేయించడం జరిగింది. ఒక పాట మాత్రం 1,00,000 వ్యూవర్స్ని చేరుకపోయింది. ఈ సందర్భంగా మనము ప్రత్యేకంగా హంగామా ఛానల్ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎంతో శ్రమ కోర్చి గత 2-3 గంటలుగా ఇక్కడ న్యూస్ కవరేజ్ చేస్తున్న సందర్భంగా మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ, మనం ఒక పాట వేసుకున్న తర్వాత మన తెలంగాణ సర్కార్కు అభినందనలు తెలియజేస్తామని ఉద్దేశంతో చెప్తున్నాం. ప్రజాభవను 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 హే ప్రజాభవను 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 ప్రజలందరి కోసము ఈ ప్రజాభవను, ప్రజలందరి కోసము ఈ ప్రజాభవను, ప్రగతికి ఈ చిహ్నము ఈ ప్రజాభవనము, ప్రగతికి చిహ్నము ప్రజాభవనము. లక్షలాది కుటుంబాల ఆశాజ్యోతి, లక్షలాది కుటుంబాల ఆశాజ్యోతి ఈ ప్రజాభవను, ఈ ప్రజాభవను, ప్రజాభవను ప్రజాభవను ప్రజాభవను, ప్రజలందరి కోసము ఈ ప్రజాభవను, సామాన్యుల కోసము సచివాలయము, హే సామాన్యుల కోసము సచివాలయము, సమస్యల పరిష్కార ఆధునిక దేవాలయం, సమస్యల పరిష్కార ఆధునిక దేవాలయం, ప్రజాభవన్ ప్రజాభవన్ ప్రజాభవను, హే ప్రజలందరి కోసము ప్రజాభవను, లక్షలాది నిరుపేద కుటుంబాల ఆశాజ్యోతి, లక్షలాది నిరుపేద కుటుంబాల ఆశాజ్యోతి. ప్రచారానికి కాకుండా ప్రగతికి మార్గదర్శనం కావాలి. ప్రతి 3 నెలలకోసారి ఇలాంటి ప్రజా దర్బార్ నిర్వహించాలి. అలాగే చిన్న చిన్న సమస్యలకు మండల కేంద్రాలలో, మన గ్రామాలలో, అలాగే మన జిల్లా కేంద్రాలలో కూడా ప్రజా దర్బార్లు మంత్రుల ఆధ్వర్యంలో చేయాలి.